అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆటిజం అంటే ఏంటి, లాంగ్వేజ్ అండ్ సోషల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. చాలామంది పిల్లలు ఈ లాంగ్వేజ్ ప్లస్ సోషల్ అంటే ఉత్త భాష మాట్లాడమే కాదు, పదాలు మాట్లాడమే కాదు, కమ్యూనికేషన్ అంటారు, ఫేషియల్ ఎక్స్ప్రెషను, బాడీ జెస్చర్స్ నుంచి ఇది దెబ్బతింటుంది. సో ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిసీజు, అంటే మెదడుకు సంబంధించింది, ఎదుగుదలకు సంబంధించిన ఒక వ్యాధి. ఇందులో మెయిన్గా ప్రధానంగా అఫెక్ట్ అయ్యేది ఏంటంటే సోషల్ రెసిప్రొకేటివ్ బిహేవియర్ అంటాం. అంటే మనం ఒకటి చెప్తుంటే వాడికి అది అర్థం కాదు, ప్లస్ సేమ్ థింగ్ కమ్యూనికేట్ చేయడు, లాంగ్వేజ్ డిలే ఉంటుంది, ప్లస్ వాళ్ళ ప్రవర్తన బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, సోషల్ ఇష్యూ ఉంటుంది, ప్లస్ బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. రిపీటెడ్గా రెస్ట్రిక్టెడ్గా ఒకే పనిని మళ్ళీ చేస్తుంటారు. అంటే అన్నిటికంటే ప్రధానమైనది సోషల్ డెవలప్మెంట్. వాళ్ళకి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయరు, పదాలు